అందరికీ నమస్తే. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిరు ఏమైనా అంటే, అటు సూర్యుడు ఇటు మొలిసిన ఏది ఏమైనా నేను ప్రజల కన్న మాట ఇచ్చి తీరుతాను అన్నావు. మీరు ఎప్పుడు తీసుకుంటే 2000, మేము వస్తే 4000 అన్నావు. ఇప్పుడు తీసుకుంటే ₹1,00,000. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2,00,000 అన్నావు. మరి ఇప్పుడు ఏమైంది? ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, మేము అవి ఇచ్చుకోలేకపోతున్నాం అని చెప్తున్నావు. మరి అప్పుడు మాట్లాడినావు గాను, ఆ రకంగా అప్పుడు మాట్లాడినావు. ఏంది ఢిల్లీ పోతే బ్యాంకర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ రానిస్తలేరు, దొంగలాగా చూస్తున్నారు, వీడొస్తే చెప్పులు కూడా ఎత్తుకొని పోతారేమో అని అంటున్నావు. మరి నీ హాలత్ అట్లా ఉన్నది. తెలంగాణ గౌరవాన్ని బజార్లోకి ఇడిచినావు. నువ్వు దొంగ అయ్యి అందరినీ దొంగ అంటే ఎట్లా అన్నా? అదేవిధంగా ఇంకా చాలా 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 మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇది నిన్ను కోసుకొని తినాలా? ఎందుకు? మాకేం పని పడలేదా? నిన్ను కోసుకొని తినాలంటే అన్న దాన్ని ఏమంటారు? మేకపోతువా లేకుంటే గొర్రెవా? తప్పు కదనే, అట్లా అనవద్దు కదా. మీరే అంటున్నారు, ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు ఇలాంటి నీచమైన మాటలు, దిగజారుడు మాటలు, శాతగాని మాటలు మాట్లాడొద్దు దయచేసి. ఇటువంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అప్పిచ్చేటోడు ఇవ్వడు. చేత కాకపోతే తప్పుకోవా, ఇంకెవరైనా చేస్తారు మీ దాంట్లోనే. అంతేగాని ఇది ఉన్నంత నేనే చేస్తా, నేనే చూస్తా అంటే నువ్వు చేయవు, ఇంకొకరిని చేయనివ్వు. అది కరెక్ట్ కాదు. దయచేసి ఇచ్చిన మాట నిలబెట్టి నువ్వు ఇప్పటికైనా నువ్వు తప్పుకుంటావో లేకుంటే ఇంకొకరికి ఇస్తావో ఏమో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, నీకు మనసు మారాలని మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నా. జై కేసీఆర్, జై కేటీఆర్, జై అఖిల భారత కేసీఆర్ వీరాభిమాన సంఘం.